నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలకానిపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వావిల గ్రామానికి చెందిన విఆర్ఏ దర్శికుంట వెంకటేశ్వర్లు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్ఓ, వీఆర్ఏ సంఘాల నాయకులు విడవలూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం అలకానిపాడు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న వావిల గ్రామానికి చెందిన వీఆర్ఏ దర్శికుంట వెంకటేశ్వర్లు మృతి చెందారు. ప్రమాదానికి కారణమైన వ్యక్తిపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ కుటుంబ సభ్యులు, రెవెన్యూ ఉద్యోగులు, వీఆర్ఓ, వీఆర్ఏ సంఘాల నాయకులు విడవలూరు తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు శాంతియుత నిరసన ర్యాలీ నిర్వహించారు. మృతుడి కుటుంబానికి ప్రభుత్వం తక్షణ ఆర్థిక సహాయం అందించడంతో పాటు నిందితుడిని వెంటనే అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు. యాక్సిడెంట్ జరిగి అక్కడి నుంచి అంబులెన్స్లో హాస్పిటల్లో చేరి చికిత్స పొందుతూ ఈరోజు మెడికవర్ హాస్పిటల్లో అతను మరణించడం జరిగింది. యాక్సిడెంట్ చేసిన వ్యక్తి ఏమో దర్జాగా బయట తిరుగుతూ ఉన్నాడు. యాక్సిడెంట్ చేసి ఆ వ్యక్తిని పరామర్శించడానికి కూడా రాకుండా అతను పలుకుబడితో బయట తిరుగుతా చట్టవిరుద్ధంగా చేసుకుంటా ఉన్నాడు. కానీ అతనికి పిలవటం కానీ అతని అరెస్ట్ చేయటం కానీ ఇంతవరకు జరగలేదు. ఆ వెంకటేశ్వర కుటుంబాన్ని న్యాయం పోరాటం చేస్తున్నాం. ఒక ఎంప్లాయీగా మాకే న్యాయం జరగలేదు. సామాన్య ప్రజలకి ఏం రేపు మాకు యాక్సిడెంట్ అవుతుంది, మా బిడ్డలకు అవుతుంది, మా పరిస్థితి కూడా ఇంతేనా? ఒక స్పందన లేదు, ఒక కరువు లేదు. యాక్సిడెంట్ చేసేయడం బ్రహ్మాండంగా తిరుగుతూ ఉన్నాడు. వాళ్ళ కుటుంబం అది పేద కుటుంబం, వాళ్ళకి ఆదుకునే దిక్కు లేరు. వాళ్ళకి హాస్పిటల్లో డబ్బులు పెట్టుకునేదానికి కూడా స్తోమత లేక అల్లాడిపోయి అడుక్కు తిని అక్కడ ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఆఖరికి డబ్బులు గతి లేక ఏమి లేక చివరి చికిత్స పొందుతూ హాస్పిటల్లో మరణించాడు. ఇదేనా న్యాయం? ఇదేనా చట్టం? ఎక్కడ ఉంది? ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకే న్యాయం లేదు. సామాన్య ప్రజలకి ఏముంది? ఏం చేసింది? యాక్సిడెంట్ చేసిన వ్యక్తిని అరెస్ట్ చేశారా? వాళ్ళ కుటుంబానికి ఆదరణ చూపించారా? ఎక్కడుంది చట్టం? ఏడుంది? న్యాయం ఏడుంది? అసలు ఏ సెక్షన్లో ఎఫ్ఐఆర్ బుక్ చేశారో ఇంతవరకు చెప్పలేదు. ఏ విధంగా దీన్ని అభినందిస్తారో తమరికే వదిలేస్తున్నామని తెలియజేస్తూ నిరసనగా మా తోటి ఎంప్లాయీ అయినటువంటి వీఆర్ఏకి సంతాపం తెలియజేస్తూ ప్రగాఢ సానుభూతితో 2 నిమిషాలు మౌనం పాటిస్తున్నాం.